నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాజస్థాన్లో మరో వివాదం తెరపైకి వచ్చింది ఈ వివాదానికి సంబంధించి రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లవ్ జిహాద్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఏవైతే బయటకు వస్తున్నాయో వాటికి సంబంధించి బయట పెట్టే ప్రయత్నం చేయడమే కాదు వీటికి సంబంధించి గట్టి యాక్షన్ తీసుకోవడం కూడా ప్రారంభించారు అయితే లవ్ జిహాద్కి సంబంధించి కొంతమంది అధ్యాపకులే దీని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ఒక విషయం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి రావడం దీనికి సంబంధించి సర్వ హిందూ సమాజ్ ఒక కంప్లైంట్ ఇవ్వడంతో దీనికి సంబంధించి విద్యార్థులతో మాట్లాడిన తర్వాత ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసినట్టుగా కూడా వార్త అయితే హల్చల్ చేస్తోంది దీనికి సంబంధించి ఒకసారి తీసుకుంటే దీనికి కోటాలో దీనికి సంబంధించిన కేసు పెట్టారు రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా చేశారు ఇక పెద్ద కుట్ర జరుగుతుందని హిందూ అమ్మాయిలతో నమాజ్ కూడా చేయిస్తున్నారని వాళ్ళకు అలవాటు కావడం కోసం ఆ తర్వాత ప్రేమలో పడేస్తున్నారు అంటూ కూడా సర్వ హిందూ సమాజ్ ఇచ్చిన కంప్లైంట్ మీద స్పందించామని లవ్ జిహాద్ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి ప్రేమించుకుంటున్నారని అంటే ఆ స్కూల్లో అమ్మాయిలు నమాజ్ చేసే విధంగా ముస్లిం అబ్బాయిలతో ప్రేరేపణలకు గురయ్యే విధంగా కూడా ఈ టీచర్ దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు అంటూ వీళ్ళ మీద అయితే ఒక కంప్లైంట్ ఫైల్ అవ్వడంతో ఈ ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు దీనికి సంబంధించి మరొక వాదన కూడా ట్విట్టర్లో వస్తోంది ఏంటి అనంటే ఆ టీచర్లు అలా ఏం చేయలేదు ఆ అమ్మాయిలే కావాలి అని అలాంటివి చెప్పారు అని అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా కూడా టీచర్లు ఏమీ చేయకపోతే అలాంటివి జరగకపోతే ఆ వయసులో పిల్లలకు అసలు లవ్ జిహాద్ అంశాన్ని ఎందుకు తీసుకురావాలనిపించింది ఎందుకు నమాజులు చేపిస్తున్నారని చెప్పాల్సి అనిపించింది ఇంకా వేరే అనేక కారణాలను చెప్పొచ్చు టీచర్ల మీద కంప్లైంట్ చేయాలంటే ఇదే అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనే చర్చ మొదలవుతుంది అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధించి రకరకాల నిర్వచనాలను రకరకాల విధి విధానాలను కూడా మీడియాలో చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో ముఖ్యంగా దీని గురించి చర్చలు నడుస్తూ ఉంటాయి హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి ప్రేమించుకుంటే అది లవ్ జిహాద్ అంటూ ఆర్ఎస్ఎస్ కొంత హిందూవాద సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయి అనేది కొందరి వాదన అయితే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి ప్రేమించుకుంటే అది నిజమైన ప్రేమే అయితే ఎవరి మత సాంప్రదాయాలను వాళ్ళు పాటించవచ్చు కదా పెళ్లి చేసుకోవాలంటేనో లేకపోతే ప్రేమలో పడిన తర్వాత ఆ అమ్మాయి మతం మారాల్సిన అవసరం ఏమొస్తోంది మతం మారే విధంగా ఎందుకు ప్రేరేపిస్తున్నారు దీన్ని లవ్ జిహాద్ అని కాకుండా ఇంకేమనాలి అని మరికొంతమంది వాదన చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి మనం కేరళ స్టోరీస్ చూసాం ఇలాంటి కొన్ని సంఘటనలు చూసాము ఏం జరుగుతుంది అనేది ఏదేమైనా కానీ అమ్మాయిల విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా రాజస్థాన్లో గతంలో కూడా ఈ లవ్ జిహాద్కి సంబంధించి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు స్కూల్లోనే లవ్ జిహాద్కి సంబంధించి టీచర్స్ ప్రోత్సహిస్తున్నారు అంటూ వచ్చిన వార్త దీనికి సంబంధించి రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అధికారికంగా చేసిన ప్రకటనతో ఇప్పుడు రాజస్థాన్లో సరికొత్త వివాదానికి తెరలేచింది అంటూ కూడా వార్త అయితే హల్చల్ చేస్తోంది నిజంగా కూడా లవ్ జిహాద్కి సంబంధించి ఏం జరుగుతుంది అలాగే లవ్ జిహాద్లకు సంబంధించి కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయంటూ కూడా కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు మరి మీ దృష్టిలో లవ్ జిహాద్ అంటే ఏంటి నిజంగా ఉందా ఇలాంటి వాటికి చరమగీతం పాడాలి అంటే ఎలాంటి కఠినతరమైన చట్టాలు రావాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి